ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా కొత్త మోడస్ ఆపరాండిస్ మొదలుపెట్టారు. ఎంఓ అంటారు, మోడస్ ఆపరాండి అంటే కొత్త విధానాలు. ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్ మోడస్ ఆపరాండి. ఈ ఎంఓస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, దీన్ని ఆసరాగా తీసుకొని తన సొంత ఖజానా, తన ఇంటిలో భూగృహంలోనో ఇంకొక చోట ఏర్పాటు చేసుకున్న ఖజానా నింపటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ప్రజా ఉపయోగాలకు కాదు, ప్రజా సంక్షేమానికి కాదు, రాష్ట్ర అభివృద్ధికి కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు అని స్పష్టంగా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నా. దీన్ని 2017లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు ఎవరు పనికిరానంటూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో పనిచేసే తన బంధువు రాజేశ్వర్ రెడ్డి గారిని తీసుకొచ్చి దీనికి స్పెషల్ కమిషనర్గా వేశారు. ఇక ఆయన చెలరేగిపోతూ ఉన్నాడు. ఎలా చెలరేగిపోతున్నాడు? రాష్ట్ర ఖజానాన్ని నింపటానికి కదా అప్పుల కోసం పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే గడప దిగ్గే గడప మాటి మాటికి ఢిల్లీ వెళ్ళి వాళ్ళని బతులాడుతున్నాడు, వీళ్ళని బతులాడుతున్నారు, ఎక్కే గడప దిగ్గే గడప కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకు? నేను పన్ను ఎగవేతదారులు జుట్టు పట్టుకొని వసూలు చేస్తాను, ఆ డబ్బుని ప్రభుత్వ ఖజానాకి, ప్రభుత్వ ఎక్చక్కర్కి నేను జమ చేస్తానని చేయటం లేదు ఈయన. మేము ఎంక్వైరీ చేస్తే, ఈయన మోడస్ ఆపరాండిని మేము చూస్తే ఈ రాజేశ్వర్ రెడ్డి గారు బహు తెలివిగలవాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఇక్కడికి వచ్చాడు డెప్యుటేషన్ మీద. ఇటువంటి ప్రాధాన్యత కలిగిన పొజిషన్స్లో గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వరు, వాళ్ళకి బాధ్యతలు ఉండవు. ఈరోజు ఉంటారు, మరి వాళ్ళ డిపార్ట్మెంట్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని స్టేట్ సర్వీస్లో ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళనే వేస్తారు జనరల్గా. కానీ తన బంధువు కనుక ఈ రాజేశ్వర్ రెడ్డి గారిని స్పెషల్ కమిషనర్గా వేశారు. ఆయన ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే పారిశ్రామికవేత్తలు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వాళ్ళు, రామోజీ గారి మార్గదర్శి లాంటివి, లేకుంటే మా గళ్ళా జయదేవ్ గారు లాంటి కంపెనీలు, వీటన్నిటి మీద పడతారు. ఆయన నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చి ఏం చేయాలి? నువ్వు ఇంత జిఎస్టీ ఎగ్గొట్టావనో, ఇంత కమర్షియల్ ట్యాక్సెస్ ఎగ్గొట్టావనో, లేకుంటే ఇది పన్నులు ఎగ్గొట్టావనో ఇచ్చి ఆ డబ్బు రాబట్టి ఖజానాకు జమ చేయాలా? నేను అడుగుతున్నా ఈ రోజున మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి, ది స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఏపీ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, మీరు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలు ఎవరెవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేశారు? అదే కదా మీ డ్యూటీ, మీ విధ నిర్వహణ అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు సూచించింది అదే కదా. ప్రభుత్వం మీకు అప్పచెప్పిన బాధ్యత అదే కదా. మీరు ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేశారు? ఈ పన్ను ఎగవేత ద్వారా వివిధ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి, వివిధ వ్యాపారుల దగ్గర నుంచి కలెక్ట్ చేశారు. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ఎందుకంటే మిమ్మల్ని, మీ ముఖ్యమంత్రిని అనుమానిస్తున్నాం మేము.
ఆయన మిమ్మల్ని ఉపయోగించి తన వ్యక్తిగత ఖజానా నింపుకున్నాడని మేమంటున్నాం. కాదు అని మీరు చెప్పాలి. 1000 కోట్లు, ఇప్పటికే 50,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు నేను ప్రభుత్వానికి జమ చేయించాను దీని ద్వారా అని చెప్పాలి. ఎవరెవరి కంపెనీలు రైడ్ చేశారు మీరు? ఎవరెవరి కంపెనీలు తనిఖీ చేశారు మీరు? మీకు వచ్చిన ఫిర్యాదులు ఏమిటి? వీటన్నిటి మీద మీరు స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మీరు చేసిన దాడులు, కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.